ఏవెన్ న్యూస్ కి స్వాగతం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి 5 పెట్రోల్ పంపుల్లో డీజిల్ పెట్రోల్ లేకపోవడంతో వాహనదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సందర్భంగా పలువురు వాహనదారులు సంయుక్తంగా మాట్లాడారు. పెట్రోల్ డీజిల్ కోసం బంకుల్లో గంటల కొద్ది వేచి చూడడం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకొని పెట్రోల్ కొరత లేకుండా చూడాలని పలువురు వాహనదారులు కోరుతున్నారు. పెట్రోల్ గురించి చాలా కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దగ్గర కేంద్ర ప్రభుత్వం ఉంది కదా, ఇది రాష్ట్ర ప్రభుత్వం కాదు కదా. కేంద్ర ప్రభుత్వం పంపించాలి పెట్రోల్ మనది. వచ్చింది డోజర్ బండి 3 గంటలకు తీసుకొచ్చి పెట్టిన. ఇంతవరకు ఐదు బండ్లు ఉన్నాయి. 5 బండ్ల తర్వాత నాది ఉన్నది. ఇక ఇంతవరకు డీజిల్ కొట్టి ఆయన ఏదో చేసిండు, గన్ను ఖరాబ్ అయిందని పడేసిండు. ఇక్కడనే ఉంది. డీజిల్ ఉన్నది, ట్యాంకర్ వచ్చింది, పోసింది, డీజిల్ ఉన్నది. కానీ కొట్టిన ఏదో ఆన్లైన్లో ఏదో పోయిందని అంటాడు కదా. అది రెడ్ లైట్ వచ్చింది కదా, ఎగడం అంటున్నాడు. మామూలు ఇబ్బంది. కాలు నొప్పితో నిలబడలేక చచ్చిపోతాను. ఫీల్డ్ పోతుంది. ఫీల్డ్ అంటే రైతులు వాన పడితే ఊరియా బస్తాల గట్ల లైన్ కట్టిరు. ఇప్పుడు డీజిల్ గట్ల లైన్ కట్టాలని చెప్తాను. ఇంకా ఎక్కువ పాపం ఉదమ్ము కొట్టుకున్నారు సార్. ఉదమ్ము అయిపోయింది. ఇంకో రౌండ్ ఇప్పుడు మురుగుతుంది. పెట్రోల్ ఇంత ఇబ్బంది అవుతుంది. అక్కడ పోయి గంట నిలబడ్డాం, ఇక్కడ ఉందంటే ఇక్కడికి వచ్చినాం, ఇక్కడ గంట అవుతుంది. ఇట్లాంటి కోసం ఏ ప్రభుత్వం రాలే, ఈ ప్రభుత్వం వస్తుంది. ఏ ప్రభుత్వం అయినా చూడాలి కదా, కేంద్ర ప్రభుత్వం వల్ల పట్టించుకోవాలి కదా. ఈ జనాలు ఇంత గోసపట్టుడు ప్రజలను మంచి పద్ధతి కాదు కదా. గ్యాస్ కూడా అంతే సార్. గ్యాస్ ఇంకా అది అట్లే ఉన్నది. ఇక అది 3 నెలల కింద బుక్ చేస్తే ఇప్పుడు దాకా వాళ్ళు డెలివరీ అని వస్తుంది మెసేజ్, అది అవుట్ ఆఫ్ పోతుంది. పోతే మీకు వచ్చింది కదా అంటారు. అది కూడా అంతే. ముఖ్యమైనది నాకు డీజిల్ దొరకలేదు. అది కొట్టలేదు ఏదో ఎమర్జెన్సీ బంకు కొట్టడానికి కోపం వచ్చి కథం ఆన్లైన్ మీద అంటారు. ఎప్పుడు నిండుతుందో ఎప్పుడు వస్తుందో తెలియదు. 3 గంటలైంది. దేవేందర్ వెళ్ళిపోతాడు. 3 గంటలు అవుతా. చాలా తీవ్రంగా ఉన్నది కొరత. వెహికల్స్కి అయినా తొర్రలో ఎక్కడ ఏ బంకులో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. ఆపుకోవాల్సి వచ్చింది. లోడింగ్ సగం లోడ్ అయి ఉన్నది బండి, డీజిల్ లేక ఆపుకోవాల్సి వచ్చింది. చాలా ఇబ్బంది పడుతున్నాను డీజిల్ గురించి. తక్షణ పరిష్కారం చూపెట్టాలి. డీజిల్ కొరత లేకుండా, పెట్రోల్ కొరత లేకుండా చేయాలని కోరుతాను. గ్యాస్ కూడా అలాగే ఉంది ఇబ్బంది. బుక్ చేసి 20 రోజులైనా గ్యాస్ కూడా రావట్లేదు. డీజిల్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ చాలా ఇబ్బందికరంగా ఉన్నది. గ్యాస్ కానీ 20 రోజుల నుంచి బుక్ చేసిన గ్యాస్ రాకపోవటం, వరి కోత మిషన్లు ఇప్పుడు ఇదే టైంలో స్టార్ట్ అవ్వడు, వాళ్ళ కానీ ఇబ్బంది అవుతున్నది. డీసీఎంలో ధాన్యం బత్తాలకు వాటికి ఇబ్బంది అవుతున్నది. ఐకేపీ సెంటర్లో బండ్లు పెట్టుకొని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈ డీజిల్ లేకపోవటం వల్ల మేము పెట్టము అన్నట్టు లేదు, పెడతాము అన్నట్టు లేదు. డీజిల్ లేకపోవటం వల్ల కేంద్ర ప్రభుత్వాన్ని తక్షణమే దీన్ని పరిష్కరించాలని కోరుతున్నాం. దేశ సంక్షేమం మన దేశంలో ఉత్పత్తి ఏది కాదు కాబట్టి తప్పదు. రెండోది ఏంటంటే ఈ మీడియా వల్ల, ఈ రాజకీయ నాయకుల వల్ల కొంచెం ఎక్కువ చెప్పడం వల్ల లీటర్ పోయించుకోవాలి, 5 లీటర్ పోయించుకుంటారు. లేకపోతే ఈ సంక్షేమం ఉండదు. కామన్గా పోయించుకుంటే ఇంత ఇబ్బంది అనిపించదు. మెయిన్ ప్రాబ్లం అంతే. మీడియాలు కూడా కొంచెం ఎక్కువ చెప్తున్నారు. ఎందుకంటే కొంచెం ఉంటే అంతే నియమే కావచ్చు అని వచ్చి తప్పుగా పోయించుకుంటారు, లేకపోతే అవసరం లేకుండా పోయించుకుంటారు. అది